పద్ధతైన పెళ్లి. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ విపుల హృదయోల్లాస కథల ప్రత్యేక సంచికలో మే 2012లో ప్రచురితమైంది. నీకు భవానీ ఫోన్ చేసిందటే అంటూ పొద్దున్నే లత ఫోన్ చేసింది. నాకేం చెయ్యలేదే, ఏమిటి విశేషం అన్నాను. భవానీ నా కజిన్, పెద్ద విశేషమే, దాని కొడుకు పెళ్లి సెటిల్ అయింది అంది లత. నాకు సంతోషం అనిపించింది. పోన్లే, ఏడాదిగా బోలెడు సంబంధాలు చూసింది, దేనికి ఒప్పుకోలేదు వాడు అన్నాను. ఇప్పుడు కూడా దీని మాటకి ఒప్పుకోలేదులే, వాడే ఒప్పించాడు. లవ్ మ్యారేజీ, అమెరికా పిల్ల అంటూ వివరాలన్నీ చెప్పింది. విదేశీ పిల్ల స్వదేశం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వింత కాదు, కొత్త కాదు, చాలామంది చేసుకుంటున్నారు. మధ్యాహ్నం భవానీ ఫోన్ చేసింది. విషయం చెప్పగానే లత చెప్పింది అన్న. ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నా, నీతో కాస్త తీరిగ్గా మాట్లాడాలని ఇప్పుడు ఫోన్ చేశా. ఎంత చెప్పినా వినలేదు వాడు. ఏం చేస్తాం, వాడెలాగో అక్కడే ఉండిపోతాడాయనో. ఇండియన్ కోడలొచ్చి నన్ను ఉద్ధరిస్తుందా, అమెరికన్ పిల్ల ఉద్ధరించకపోతుందా? సరే అన్నాం, వాళ్ళిక్కడికే వస్తారుట. ఆ పిల్లకి మన పద్ధతులంటే చాలా ఇష్టం. అంతా మన పద్ధతి ప్రకారమే. వాళ్ళకంతా కొత్త కదా, మీరంతా నిలబడాలి మరి. నువ్వు, లత, లలిత, సుందరి, లక్ష్మి పిన్ని. తాను చెప్తుండగానే నా గుండె దడదడలాడింది. నన్ను లిస్టులోంచి తీసెయ్యవే, నాకు ఆరోగ్యం అంతగా బావుండడం లేదు. కాస్త నడిస్తే కాలు వాచిపోతోంది, నడుము నొప్పి ఉండనే ఉంది అన్నాను. నాకు తెలియదుటే నీ హెల్త్ కండిషను, అందుకే నీకు తేలిక పనే అప్పచెప్తున్నా. పెళ్లివారి దగ్గరుండి వాళ్ళకన్నీ అర్థం అయ్యేలా చెప్పు చాలు అంది. నాకు దుఃఖం తన్నుకొచ్చింది. అది పెళ్లి విషయం చెప్తుంటే నేనేడిస్తే భావ్యంగా ఉండదు కదా, అందుకే ఆ పని వద్దులే భవానీ, భోజనాల దగ్గర నిలబడే ఆర్గనైజ్ చేస్తా అన్నాను. ఆ పనులకు బోలెడు మంది ఉన్నారు. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు, పద్ధతులన్నీ తెలుసు నీకు. వాళ్ళకి అరటిపండు ఒలిచి చేతిల్లో పెట్టినట్టు చెప్తావు. అందుకే నీకు ఆ పని అప్పగించి నేను నిశ్చింతగా ఉండవచ్చు అంది ఖచ్చితంగా. ఇక తప్పించుకోలేను. గతంలో కూడా ఇలాగే తెల్ల పెళ్లివారిని మంచి మర్యాద చూసే బరువు నెత్తిన వేసుకుని చాలా అవస్థలు పడ్డాను. ఒకసారి ఒక పెళ్లివారిని షాపింగ్కి తీసుకెళ్ళా. పెళ్లి కూతురు తల్లి లోపల్లంగా జాకెట్తో ట్రయల్ రూమ్లోంచి బయటికొచ్చింది. ఇది చాలు నాకు, హాయిగా ఉంది, ఇంకా శారీ కూడా ఎందుకు అని అడిగింది అమాయకంగా. ఇలాంటి డ్రెస్ కావాలంటే లాంగ్ స్కర్ట్ బ్లౌజు కొంటాను గాని ఇలా తిరగకూడదు అని చెప్పా. ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి నాకు. భవానీ కొడుకు పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. సామాన్యంగా ఇటువంటి పెళ్లిళ్ళకి విదేశీ పెళ్లివారేమీ ఖర్చు పెట్టరు. అలా పెట్టాలని తెలియదు వాళ్ళకి. ఇక్కడ అంతే, ఉభయ ఖర్చులు భవానీవే. కొడుకు $5,000 ఇచ్చాడట, మిగిలినదంతా తనే భరిస్తోంది. ఏ లోటు లేకుండా సంప్రదాయంగా వివాహం చెయ్యాలనే ఆరాటం. భారీగానే ఖర్చు పెడుతోంది. ఊరి బయట మంచి గార్డెన్ బుక్ చేశారు. ఆడపెళ్లి వారికి హోటల్లో ఏసీ రూములు. పెళ్లికి 4 రోజుల ముందే వచ్చారు తెల్ల పెళ్లివారు. పెళ్లి కూతురు పేట్రీషియా, వాళ్ళ అమ్మ నాన్న, పెద్దక్క, ఆవిడ బాయ్ ఫ్రెండు, చిన్నక్క భర్త, అన్న అతని గర్ల్ ఫ్రెండు, మరో 2 ఫ్రెండ్స్. వచ్చిన మన్నాడు వాళ్ళందర్నీ షాపింగ్కి తీసుకెళ్ళి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి కుర్తా పైజామాలు కొనిపించాను. మరి సంప్రదాయంగా జరిగే పెళ్లికి మన దుస్తులే ధరించాలిగా. పురోహితుడు భాస్కర శాస్త్రి ఇటువంటి పెళ్లిళ్ళు చేయించడంలో దిట్ట. డబ్బు ఎక్కువే పుచ్చుకుంటాడు గాని ఎక్కడా తేడా రానివ్వడు. సంస్కృతంలో మంత్రాలు చదువుతూ, నాయనా నీ రైట్ హ్యాండ్తో అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో, అమ్మాయి ఈ స్పూన్తో 3 టైమ్స్ అబ్బాయి చేతిలో వాటర్ వెయ్యమ్మా, ఇద్దరూ దేవుణ్ణి బాగా ప్రే చేసుకోండి అని ఇంగ్లీష్లో వ్యాఖ్యానం చెప్తూ పెళ్లి యథావిధిగా చేయించేస్తాడు. పెళ్లిళ్ల సీజన్లో ఆయన దొరకడం మా భవానీ అదృష్టం. ఇకపోతే బ్యూటీషియన్ నవ్య బోడిగుండుకు కూడా పూలజడ వేయగల సమర్థురాలు. 2 అసిస్టెంట్లతో తను ఆ 2 రోజులు ఇక్కడే ఉండేట్లు మాట్లాడేశారు. ఆవిడ వచ్చి ఈ తెల్లవాళ్ళందరికీ చీరలు కట్టింది. పెళ్లి కూతురికి ముహూర్తానికి పూలజడ వేస్తా అని అప్పటికి బాబ్డ్ హెయిర్ని పోనీ వేసి పూలు పెట్టింది. వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టించాను. ఇడ్లీ వడ బాగానే తిన్నారు. పొద్దున స్నాతకం మొదలైంది. ప్రతి ఘట్టము వాళ్ళకి టీకా తాత్పర్యంతో చెప్పాలి.
నాకు నీరసం వస్తోంది. వాళ్ళకి అర్థం కాదు. అర్థం అయ్యాక 1,00,000 సందేహాలు. ప్రతిదానికి బట్ వై అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఇది మా పద్ధతి అనాలి, అంతే. కాశీయాత్ర గురించి చెప్పాను. ఓ ఇట్స్ ఫన్నీ అని సరదా పడ్డారు. స్నాతకం కూడా చూడాలన్న సరదాతో పెళ్లి కూతురు ఆ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది. కాశీయాత్రకి పెళ్లి కొడుకుతో పాటు తను గెంతుకుంటూ బయటికి వచ్చింది. భాస్కర శాస్త్రి పెళ్లి కూతురి అన్నచేత పెళ్లి కొడుకు కాళ్ళు కడిగించి డోంట్ గో టు కేషి, మ్యారీ మై సిస్టర్ అనిపించాడు. ఓకే అనిపించాడు పెళ్లి కొడుకు చేత. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆనందించిన పెళ్లి కూతురు గొడుగులో దూరి పెళ్లి కొడుకుని ముద్దు పెట్టేసుకుంది. లోపలికి పోయాం. స్నాతకం అయింది. సాయంత్రం రిసెప్షన్. ప్రమోద్ వెడ్స్ పేట్రిషియా అని ద్వారం పక్కన బోర్డు పెట్టారు. పిల్లకి పట్టుచీర కట్టి ముడి చుట్టింది బ్యూటీషియన్. ప్రమోద్ సూట్ వేసుకున్నాడు. ఇద్దరిని స్టేజ్ మీద నిలబెట్టి దండలు మార్పించారు. దండ వేసి ప్రమోద్ని ముద్దు పెట్టుకుంది పేట్రిషియా. వాడు వారించాడు. ఇది ఇంకా పెళ్లి కాదు డార్లింగ్, అసలు పెళ్లి తర్వాత అని చెప్పాడు. ఓ అని ఆశ్చర్యపోయింది. అతిథుల రాక మొదలైంది. వాడు పరిచయం చెయ్యడం. ఆ పిల్ల ఓ అని ఆనందపడిపోయి వాళ్ళని కావలించుకుని ముద్దెట్టుకోవడం. వద్దమ్మా, నమస్కారం చెయ్యి చాలు అని చెప్పాను. ఐసీ అని ఆ తర్వాత అందరికీ చేతులు జోడించి నమిస్తే అని నమస్కారాలే చేసింది పాపం. రిసెప్షను అయిపోయింది. వెంటనే వరపూజ, పానకం బిందెలు, మళ్ళీ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం. అటుపక్క ఆడవాళ్లకు ఆ బాయ్కట్ తల్లకే క్లిప్పుతో పూలు తగిలించాం. దీని బొంద ఈ భవానికి బుద్ధి లేదు. ఏదో సింపుల్గా చెయ్యవే అంటే నాకొక్కడే కొడుకు, నా సరదా తీరొద్దా అని అఘోరించింది. మండినట్టే ఉంది దీని సరదా. ఇదే తుమ్మి, ఇదే చిరంజీవ అనుకున్నట్టు అన్ని వస్తువులు తనే కొనుక్కుని ఈ అయోమయం తెల్లవియ్యాల వారికి అన్నీ చెప్పుకుంటూ ఈ పానకం బిందెలు, ఆడబడుచు లాంఛనాలు ఎందుకు, అన్ని మతి శృతి లేని పనులు అని ఇవన్నీ అందిస్తున్న లత, సుందరి విసుక్కున్నారు. ఆ తర్వాత ముహూర్తం. తెల్లవారుజామున పీటల మీద కూర్చోవాలి. భాస్కర శాస్త్రి నన్ను పిలిచి, అమ్మా మరి అమ్మాయి వైపు కన్యా వర్ణనలు ప్రవర ఏం చేద్దాం అని అడిగాడు. నాకేం తెలుసు, మీకే అనుభవం ఉంది, మీరే చెప్పండి అన్న. పిల్ల పేరు తెలుసు, పేట్రిషియా. తండ్రి పేరు, తాత ముత్తాతల పేర్లు అడిగి తెలుసుకోండి. అబ్బాయి ప్రవర చదివి అమ్మాయికి చదవకుండా ఊరుకున్నా అది ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా అన్నాడు. వెళ్ళి పిల్ల తల్లిని అడిగాను. ఎందుకు అంది యథాప్రకారం. వాళ్ల పేర్లు కూడా పెళ్లిలో చెప్తారు అన్నా. వీళ్ల పెళ్లికి వాళ్ళందరి పేర్లు ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. నీతో నేను వాగి చావలేను అని తెలుగులో ఏడ్చుకుని అది మా పద్ధతి అన్నా. పిల్ల తండ్రి పేరు తెలుసు. ఆయన తండ్రి దగ్గరే తంటా వచ్చింది. ఈయనకి బుద్ధి తెలిసేసరికే తల్లి మొదటి మొగుడికి విడాకులిచ్చి మరో అతన్ని పెళ్లి చేసుకుందిట. ఇద్దర్లో ఎవరి పేరు చెప్పాలి అన్నాడు. కన్న తండ్రి పేరే చెప్పమన్నాం. చెప్పాడు. ఇక ఆయన తండ్రి పేరు ఈయనకి తెలీదుట. ఈయన తల్లి అమెరికాలో ఉంది. ఫోన్ చేసి కనుక్కోమన్నాం. పాపం కనుక్కున్నాడు. ఆ పేర్లన్నీ కాగితం మీద రాసి భాస్కర శాస్త్రికి ఇచ్చాను. మొత్తానికి సాధించారే అని ఆనందపడ్డాడు. వివాహం ప్రారంభం అయింది. పిల్ల తండ్రి పీటల మీద కూర్చున్నారు. తల్లికి కీళ్లవాతం, కాళ్ళొంగవుట. చిన్న స్టూలు వేసి కూర్చోబెట్టారు. కార్యక్రమం జరుగుతోంది. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్రోద్భవస్య గోపాలరావు శర్మణః నప్త్రి మాధవరావు శర్మణః పౌత్రాయ శ్రీధర్రావు శర్మణః పుత్రాయ ప్రమోద్ నామధేయాయ సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ అని వరుడి ప్రవర చదివారు. ఓం శుభగోత్రోద్భవస్య బ్లాక్ పియానో స్కీ గారి నప్త్రీం, జెఫ్ ఓ బ్రెయిన్ గారి పౌత్రీం, మైకేల్ హఫ్ పెన్నీ గారి పుత్రీం, పేట్రిషియా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యాం అని కాగితం చూస్తూ ప్రవర చదివాడు భాస్కర శాస్త్రి. లాగించేశాడు మొత్తానికి అనుకున్నాం. ముహూర్తం దగ్గర పడింది. 3:37కి. అందరూ వాచీలు చూసుకుంటున్నారు. ఒక పురోహితుడు సావధాన శ్లోకాలు చదువుతున్నాడు. భాస్కర శాస్త్రి అప్పటిదాకా అన్నీ వివరంగా చెప్పినవాడు కాస్త తడబడ్డాడు. లేకపోతే ఇతను చెప్పింది
మేళాల గొడవలో ఆ పిల్లకి అర్థం కాలేదో ఏమో, ముహూర్తం టైంకి ప్రమోద్ ఆ పిల్ల తల మీద బెల్లం జీలకర్ర పెట్టేశాడు. పేట్రీషియా తన చేతుల్లోని బెల్లము జీలకర్ర తన తల మీదే పెట్టేసుకుని ఫెళ్ళున నవ్వేసింది. అందరూ తెల్లబోయారు. భాస్కర శాస్త్రి తేరుకుని, నో నో, నాట్ ఆన్ యువర్ హెడ్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ హిస్ హెడ్ అని ఆ ముద్ద తీసి ఆ పిల్ల చేతికిచ్చి వాడి నెత్తిన పెట్టించాడు. తర్వాత మంగళసూత్రధారణ, 2 తలంబ్రాల పళ్ళాల్లోనూ 2 పక్కల వారి సూత్రాలు పెట్టి పూజ చేయించాడు. భాస్కర శాస్త్రి చెప్పగానే ఒక మంగళసూత్రం పట్టుకుని నిలబడ్డాడు ప్రమోద్. వెంటనే 2వ సూత్రం పుచ్చుకుని లేచి నిలబడింది పెళ్లి కూతురు. గబాల్న ఆ పిల్ల చేతిలోంచి అది తీసుకుని, కూర్చో అమ్మా, 2 అతనే కడతాడు అని ఇంగ్లీష్లో చెప్పాడు శాస్త్రి. ఓ, దిస్ ఈజ్ అన్ఫెయిర్ అని మళ్ళీ పెళ్ళున్న నవ్వింది పేట్రీషియా. అన్యాయం అన్నా తలొంచుకుని 2 కట్టించుకుంది ఆనందంగా. తలంబ్రాలు మంత్రాలు చదివి 4 దోసుళ్ళు పోయించి, ఇక మీ ఇష్టం అని సైగ చేశాడు భాస్కర శాస్త్రి. అది ఎలా అర్థమైందో, ఓ దోసెడు తలంబ్రాలు తీసి భాస్కర శాస్త్రి నెత్తిని పోసింది పెళ్లి కూతురు. అబ్బబ్బా, ఈ పెళ్లి కూతురు పేట్రీషియాకి అన్నింటికీ హడావిడి కంగారు. ఇంత అత్యుత్సాహం అయితే ఎట్లా వేగుతాడు ఈ ప్రమోదు అన్నాడు భాస్కర శాస్త్రి విసుగ్గా తలంబ్రాలు దులుపుకుంటూ. పాపం, ఆ పిల్లకేం తెలుస్తాయి మన పద్ధతులు? మనల్ని తెల్లగా నేసుకుని వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేసుకోమంటే మనం మాత్రం అవస్థ పడిపోమా భాస్కర శాస్త్రి గారు? ఇంకా నయం, ఓపిగ్గా మనం చెప్పినవన్నీ చేస్తోంది అని కోడల్ని వెనకేసుకొచ్చింది భవానీ. మిగిలిన కార్యక్రమం అంతా కూడా బాగానే జరిగిపోయింది. అప్పగింతల సమయంలో భవానీ ఏడ్చింది. ఆవిడ ఎందుకలా ఏడుస్తోంది అడిగారు మగపెళ్లివారు. నాకు కళ్ళు కూరుకుపోతున్నాయి, ఇది మా పద్ధతి అని అలవాటు ప్రకారం చెప్పబోయి తెలివి తెచ్చుకున్నాను. అసలు ఆచారం ప్రకారం ఆడపిల్ల తల్లి ఏడుస్తుంది, మరి ఇది ఎందుకు ఏడుస్తోందో అనేశాను. ఓ ఐసీ, మరైతే మేము ఏడవాలా అంది పిల్ల తల్లి. కోరి మరీ ఏడిపించడం ఎందుకని, పర్వాలేదు, ఇట్స్ ఓకే అన్నా. మొత్తానికి పెళ్లి పద్ధతిగా అయిపోయింది. పిల్లని వదిలేసి తెల్ల పెళ్లి వారంతా విమానం ఎక్కారు. ప్రమోదు పేట్రీషియాని తీసుకుని ఇంకో వారం పోయాక వెళతాడట. ఖర్చు రెట్టింపు అయినా రెట్టింపు శ్రమ అయినా ఒక్కగానొక్క కొడుక్కి సంప్రదాయంగా పెళ్లి చేసినందుకు సంతోషపడింది భవానీ. మేమందరం కూడా శోష వచ్చేలా శ్రమపడినా పోన్లే పాపం, దాని సరదా తీరిందని తృప్తిపడ్డాం. కథ సమాప్తం.